ఇప్పుడు పెట్టింది మా ఫ్రెండ్ పెట్టిన తర్వాత టీ తాగిన తర్వాత కొంచెం మైండ్ ఫ్రెష్ అవుద్ది. అయినాక వంట ఆవిడ మేము ఇక్కడ ఉండి ఆవిడకి ఏదో చిన్న జోకులు వేస్తా ఇలాగా వంటకి వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. వంట స్టార్ట్ చేస్తున్నాము. బెండకాయ ఫ్రై స్టార్ట్ చేస్తాము ఇప్పుడు టీ తాగిన తర్వాత. నా పేరు సత్యవాణి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను వంట. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పచ్చా అలాగా? ఇవాళ మా ఇంట్లో బెండకాయ ఫ్రై మిరియాల రసం చేస్తున్నాను. మా ఫ్రెండ్ వచ్చారు. ఇంకొక నా పేరు సత్యవాణి, మా ఫ్రెండ్ పేరేమో నాగమణి గారు. స్టార్ట్ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై ఈరోజు మిరియాల రసం చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడెక్కిపోయింది. ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాము. వెల్లుల్లి వేగిన తర్వాత వేగిపోయినాయండి. తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేస్తున్నాము. ఇవన్నీ వేగిన తర్వాత వేగిపోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వేగిపోయినాయండి. తర్వాత పచ్చిమిర్చి, రెండు పచ్చిమిరపకాయలు, రెండు ఎండుమిరపకాయలు, రెండు ఎండుమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ పొడవుగా కోసుకుని వేసుకోవాలి. బెండకాయ బాగా చాలా బాగా చేస్తారు. అలాగే మిరియాల సారీ కూడా మా అబ్బాయికి అందరికీ చాలా బాగా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంటే మేము బాగా ఉంటాం. మా పిల్లల ఫ్రెండ్స్, మా ఇద్దరు ఫ్రెండ్స్, మా పిల్లల ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. తర్వాత 2 కప్పులు కరివేపాకు. అలాగని ఇంకో మా బెస్ట్ ఫ్రెండ్ ఉండేది, మా లత గారని. అందరూ వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ బీచ్ లో కూడా చేస్తాం.
అక్కడ కూడా మా ఫ్రెండ్ ఉంటది, ఆ ఫ్రెండ్ కూడా చూద్దాం కానీ దమ్ బిర్యానీలు చేస్తారు మా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కి దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ కంపల్సరీగా పెడతాం, కావాలి. వెళ్ళేటప్పుడు చాలా బాధపడతాం ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి బాగా బాధపడ్డాం. ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అందరూ వెళ్ళిపోయారు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన రోజు మాత్రం చాలా బాధపడ్డామండి. అసలు మేము అలా ఉన్న చక్క అన్ని వచ్చి మా ఇంట్లో అన్ని చక్క పెట్టేది, చక్కగా సరదాగా అన్ని అలా చేయాలని అన్ని చెప్పేది. ఆవిడ కూడా ఉంటే మనం ఫుల్ ఐడియాస్ ఇచ్చేవాళ్ళం. ఆవిడ కూడా బాగా ఆవిడ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో బీచ్ లో కలుస్తాము ఫ్రెండ్స్. తర్వాత మార్నింగ్ 7ంటికి వచ్చి మా ఇంటికి చెప్తాను వచ్చేటప్పటికి నాకు 7కి వచ్చేది. నా రోజు అంతా భోజనం చేయలేదు. అలా అయింది. ఫ్రెండ్షిప్ అంటే అంత బాగా ఉంటుందని అప్పుడు తెలిసింది. వెళ్ళిపోయేటప్పుడే అదేంటని తెలుస్తుంది అని అది చెప్తున్నాం ఫ్రెండ్స్ లైఫ్. ద్వారగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లాగా కలర్లో వేగిపోయాక తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న మంట పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. వదిన వెళ్ళిపోయింది. ఇంకా మిరియాల రసం స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి పొగిన చాలు 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 2 గిన్నెలు వాటర్, తర్వాత టమాటా వేసి ఇలా కలుపుకోవాలి. చింతపండు, టమాటా, అలా కలుపుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 1 స్పూను పసుపు, 1 స్పూన్ కారం వేస్తున్నాము. కరివేపాకు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు, స్పూన్ ధనియాలు వేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలు లేవు, చిన్న ముక్కలు లేవు. బెల్లం ముక్క, కొంచెం బెల్లం వేసుకోవాలి. మేము బెల్లం వేసుకుని కాసుకుంటాం రసము. మీకు కూడా నచ్చినట్లయితే బెల్లం వేసుకుని రసం చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మిరియాలండి, కొద్దిగా మిరియాలు వేసుకుని బాగుంటుంది చారు. చాలా మీరు కూడా చేసుకోండి. నచ్చినట్లయితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా వేసుకుని మిరియాలు దంచుకుని వేసుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో పొడి ఉన్నాయి వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా చేసుకోండి. మిరియాల సాలకు మాత్రం మేమైతే ఫ్యాన్స్, బాగా ఇష్టంగా తింటాం. మీరు ఎలా తింటారో అది కాసినాక మీరు కూడా మా ఇంట్లో పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చారు మరిగేలాగా కూర ఒకసారి కలుపుకున్నాం ఫ్రై. ఒక 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. మా ఫ్రెండ్ నవ్వించేస్తుంది ఇక్కడ. మీరు కూడా చేస్తారా? ఇప్పుడు వంట చూడండి, వంట మాత్రం చాలా బాగా చేస్తారు. ఇది మాత్రం ట్రై చేసి కంపల్సరీగా చూడాలి. కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఫ్రైలోని. కొబ్బరి కాకపోతే కొబ్బరి లేదు, మీ ఇంట్లో ఉంటే మీరు కూడా ఇంట్లో ఉంటే వేసుకుని చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కూర. రసము కూర అయ్యేలోపు చిన్నప్పుడు స్టోరీ, మా పిల్లలు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు స్టోరీ మా ఫ్రెండ్స్ చెప్తారు. చిన్నప్పుడు ఏం జరిగిందంటే, నేను మా పిల్లల్ని మా పెద్ద పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి మధ్యాహ్నప్పుడు పిల్లలకి రైస్ తినిపించి తీసుకెళ్ళాలమ్మా మీరు, లేకపోతే పిల్లలు అలా కాదు తినట్లేదు అన్నారని చెప్పండి. వెళ్ళేటప్పటికి చెప్పండి. భోజనం తినిపించేసి తినిపించినాక రిటర్న్ వచ్చేస్తాను కదా ఇంటికి. వచ్చేటప్పుడు బాలు పిచ్చోడని ఉన్నాడు ఆయన. మా కాలనీలో తిరుగుతూ ఉంటాడు ఆయన. ఉంటే నాకు ఆయన అంటే చాలా భయం అయితే ఏంటి వాణి గారు బాలిగాడు వస్తున్నాడండి అన్నాను. అంతే. ఆ బాలిగాడు ఎంత రాయించుకుని నా మీదకి పరిగెత్తా, నేను ఆ క్యారేజీలు మా పెండను వదిలేసి 2 కిలోమీటర్లు పరిగెత్తా. మీ ప్రయాణం బాగుంటారా అని అంటే పెద్దోడంటే నా భయం. గబాలు ఏముందో పెద్దోళ్ళు కదా గమ్ములు పట్టుకుంటారేమో భయమండి అని చెప్పి నవ్వుకున్నాం. ఇంటికి వచ్చి 3 రోజులు అదే మాట నవ్వుకోం. చాలా సరదాగా వెళ్ళిపోయింది మా పిల్లలు చిన్నప్పుడు. అలా వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. డైలీ పిల్లలకి అన్నం తినిపించేవాళ్ళం. తినిపించేసి మన మధ్యాహ్నం వచ్చేవాళ్ళం. సాయంత్రం మళ్ళీ పిల్లలు తీసుకొస్తాకి వెళ్ళేవాళ్ళు. పిల్లల గురించి చాలా కష్టపడ్డాం. ఈ రోజు పిల్లలు మంచి చదువుతున్నారు. శుభ్రంగా పిల్లల వల్ల మాకు హ్యాపీగానే ఉంది, బాగా చదువుకుంటున్నారు. ఫస్ట్ మా పిల్లలు చిన్నపిల్లప్పుడు మా మ్యారేజ్ అయినంటే మా పిల్లలైతే మేము మా ఫ్రెండాలు మేము ఒకే ఇల్లు రెండుకుండేవాళ్ళం. వాళ్ళ పిల్లలు కూడా చిన్నపిల్లలే. ఇక ఇద్దరికి మాట కలిసి చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళ పిల్లలు మా పిల్లలు స్కూల్లోనే చదవటం, స్కూల్లోనే 10th వరకు కూడా ఒక్క దగ్గర చదివారు. 10th నుంచి ఎవరికాలు వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా మేము రెండుకుండే వాళ్ళం కదా. ఇంకా దేవుడి దయ వల్ల ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు శుభ్రం చదువుకుంటున్నారు. మా ఫ్రెండ్ ఏమి వెనకనైతే హ్యాపీగా ఉంటాం, నవ్వుకుంటాం. 3వ ఫ్రెండ్ పదర వెళ్ళిపోయింది. అది మిరియాల రసం, ఉప్పు సరే చూస్తున్నాము. మాకు కూడా కొంచెం టేస్ట్ చూపించండి. కొంచెం ఉప్పు పడుతుంది. 2 స్పూన్లు పడింది. 2 స్పూన్లు ఉప్పు పడింది.
ఇదిగో చూడండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉప్పు చూపిస్తుంది. తను చూసింది ఉప్పు చాలేదు, సర్లేని నేను చూస్తున్నా గోదాలి ధనియాలు నేనే ఊరుకున్నాను. సారు కోసం చూడండి నేను ఎంత బాగులాడుతున్నానో, మీరు కూడా అలాగే బాగా ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటది. మా ఫ్రెండ్ వంట నాకు తెలుసు కాబట్టి సరిపోయిందా? ఫ్రెండ్ వంట బాగా చేస్తాను కాబట్టి సరిపోయిందా? చాలా కాలో ఆంటీ అయితే కనుక చాలా బాగా పెడతారు. నాకు చాలా ఇష్టం ఆంటీ చారు పెడితే. ఎప్పుడు చారు భోజనం చేస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సరే స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటే చాలా చాలా బాగుంటది. ఇలాగ వేసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక కొంచెంసేపు అక్కనివ్వాలి. తర్వాత మా పిల్లల సపోర్ట్ వల్ల మా ఇద్దరు వంటలో స్టార్ట్ చేస్తాం. మేము ఏదైనా మాటలో అయినా ఆడామనుకోండి కొంచెం నవ్వుకొని మీరు ఏమన్నా తప్పుగా అనుకో మాటలు ఏమన్నా అనుకుంటే కనుక మీరు వంట చేసేటప్పుడు నవ్వుకొని, బయటికి వెళ్ళాక నవ్వుకోండి. మేము మాత్రం ఫస్ట్ టైం చేస్తాం ఫస్ట్ ఎప్పుడు మేము ఇలా చేయలేదు. అందుకని మాకు టెన్షన్ గా ఉంది. ఇవి ఏదైనా మాట్లాడేటప్పుడు నవ్వుకునే మాటలైతే నవ్వుకోండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. లత గారు మీరు వెళ్ళిపోయిన తర్వాత మూడో ఫ్రెండ్ లేరు కదా మాకు. మా ఫ్రెండ్ మూడో ఫ్రెండ్ గారు లేరు. వాళ్ళేమో వేరే బందరు వెళ్ళిపోయారు. వెళ్ళిన కాంచి మాకు హెల్త్గా ఉంది. లతగారు లేని మీ గురించే మాట్లాడుతున్నప్పుడు మీరు మా కోసం ఆలోచిస్తారని మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చెప్పండి, లైక్ చేయమని. ఈ వీడియో కనుక మీరు చూస్తే లత గారు కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కట్టేస్తున్నానండి. బెండకాయ ఫ్రై అయిపోయింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. 10 మంది అందరికి ఎవరికి చేసినా పర్వాలేదు. రసం తాలింపుకి రెడీ చేస్తున్నాము. గిన్నె వేడైన తర్వాత స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. గట్టిగా మాట్లాడాలా. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత ఆయిల్ వేడెక్కిపోయింది. మూడు ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుంటున్నాము.
ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరపకాయ వేసుకుంటున్నాము. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చారు తాలింపు అయిపోయింది. తాలింపు వేసుకుంటున్నాము. చారు తాలింపు అయిపోయిందండి. బాగుందా? రసం మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. మా ఫ్రెండ్ చారు పెట్టారు కదా, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా చూసి మా ఫ్రెండ్ కాసిన చారు ఎలా ఉందో చూసి మీరు కూడా చారు కాయండి. కాసిన తర్వాత కామెంట్ చేయండి. సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. వాణి గారు చారు చాలా టేస్టీగా ఉందండి. మీరు గ్లాస్ లో పోయండి, ఒకసారి చెప్తారండి. చాలండి, కొంచెం చాలండి. కాఫీ తాగండి. కాఫీ చారు చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చారు కాసింది, బాగుంది. మా అమ్మ చారు పెట్టేటప్పుడు అమ్మ గ్లాస్ లో చారు పోయమ్మ అని చెప్పి తాగేదాన్ని. మా అమ్మలు నవ్వుకునేవాళ్ళు. మీరు కూడా నవ్వుకుంటే నవ్వుకోండి. నాకు చారు తాగే అలవాటు ఉంది, మీరు కూడా తాగే అలవాటు ఉంటే తాగొచ్చు. ఫ్రెండ్స్ చారు కాబట్టి కామెంట్ లో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ లో చెప్పండి. నేనైతే చాలా నాకు ఇష్టం, నేను తాగుతాను. చిన్నప్పుడు మా అమ్మ పెట్టినప్పుడు కూడా నేను తాగేదాన్ని. సూపర్, చాలా బాగుంది. ఫ్రై ఎలా ఉందో మా ఫ్రెండ్కి పెడుతున్నాను. ముందు మీరు తినాలి. ముందు మీరు నేను చేసి నేను తినకూడదు. సూపర్. ఇప్పుడు మా ఫ్రెండ్కి పెడుతున్నాను. బాగా అదిరిపోయింది. బెండకాయ ఫ్రై చాలా బాగా పెట్టారు. అందరూ నాకు తెలిసిన పెరుగండమ్మా. చాలా బాగుంది. చాలా టేస్ట్గా. శ్రీనివాసుల అబ్బాయి కూడా ముద్ద పెడదాం. వద్దా? బెండకాయ ఫ్రై బాగుంది. చాలు. తింటాను రైస్. సారీ ఇది మూడోసారి. నేను ఇంత గ్లాస్ తో తాగాను కదా, తర్వాత టేస్ట్ చూసానా మూడోసారి. చాలా బాగుంది సార్, సూపర్. అలాగే మా ఫ్రెండ్కి కూడా ముద్ద పెడుతున్నా. మా ఫ్రెండ్కి కూడా ముద్ద పెడుతున్నా. కారిపోతున్నా. సూపర్ గా ఉంది. సూపర్. నవ్వాం కానీ చాలా సూపర్.